అసలు ఉన్మాదపు చర్యల్ని గురించి మన దేశంలో చిన్నది జరిగితే ప్రపంచమంతా ప్రచారం చేసేటువంటి మీడియా, విదేశాల్లో పెద్ద సంఘటనలు జరిగినా సరే అసలు ఫోకస్ కానివ్వట్లేదు. ఈవెన్ మన మీడియా కూడా 2, 3 రోజుల తర్వాత తప్పించి ఆ వార్తలు వేయట్లేదు. అదేంటో అర్థం కావట్లేదు. బ లండన్‌లో ఉన్నటువంటి హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లో అనేక మంది గాయపడ్డారు. ఆర్మ్డ్ పోలీస్ ఆఫీసర్‌లు కూడా గాయపడ్డారు. ఏంటయ్యా అంటే అక్కడ షాకింగ్ పరిణామం నిన్ననే చోటు చేసుకుంది. బిజియెస్ట్‌గా ఉండేటటువంటి బ్రిటన్‌కి గేట్‌వే లాంటి దాంట్లో ఎమర్జెన్సీ లాక్‌డౌన్ ప్రకటించాల్సొచ్చింది. టెర్మినల్ 3 దగ్గర ఒక వ్యక్తి పాసెంజర్‌లని పొడిచి పారేయడం ప్రారంభించాడు. అలాగే ఏదో స్ప్రే చేశాడు. అది కెమికల్ స్ప్రే చేయడం బిగిన్ చేశాడు. అది పెప్పర్ బేస్డ్ అనుకున్నారు ముందు. అయితే ఆ తర్వాత అది కెమికల్ అన్నటువంటిది తేలింది. దాంతో వరుసబెట్టి అందరి మీద స్ప్రే చేసుకుంటూ వెళ్తుండేటప్పటికి పరుగులు తీశారు. ప్రజలు పానిక్ అయిపోయి ప్రయాణికులు, అట్లాగే పోలీసు అధికారులు, అలాగే మిలిటరీ అందరూ కూడా. తర్వాత ఆ ప్రాంతాన్నంతా కూడా క్లోజ్ చేసి అంబులెన్సులు తీసుకొచ్చి పబ్లిక్‌ని అందరిని ఆస్పత్రులకు తీసుకెళ్లారు. రోడ్ సైడ్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రావెలర్స్ అయితే పరుగులు పెట్టాల్సొచ్చింది. కార్ పార్కింగ్‌లో కూడా గందరగోళం చోటు చేసుకుంది. టెర్మినల్ యాక్సెస్ ఆపేశారు. అలాగే ట్రాఫిక్ రూట్స్‌ని బ్లాక్ చేసి పారేశారు. ట్రైన్స్‌ను కూడా పక్కకి మళ్లించారు, ఆపారు. పాసెంజర్స్ ఎక్కడికక్కడ స్తంభించిపోయారు. డిస్టర్బెన్స్ విపరీతంగా జరిగింది. అలాగే హీత్రూ ఎయిర్‌పోర్ట్ సైడ్ స్ట్రీట్ మొత్తం ఆహ్, బ్లాక్ చేసి పడేశారు. ఆ వయలెన్స్‌కి కారణం ఏంటన్నటువంటిది ఎతుకుతున్నారు. ఒకళ్ళని అరెస్ట్ చేశారు. ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఆర్మ్డ్ యూనిట్స్ మొత్తం కూడా చెక్ చేసుకొచ్చారు. ఇదంతా జరిగితే ఈ వార్తలు మాత్రం మనకు కరువవ్వడం అన్నటువంటిదే ఇక్కడ కీలకమైన అంశం.